2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయింది. అప్పుడు తెలంగాణ బడ్జెట్ సర్ప్లస్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ 1,11,000 బడ్జెట్‌తో వచ్చింది. రీసెంట్‌గా చూస్తే 2,86,000 కోట్లకెళ్ళింది. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఒకప్పుడు మిగులు బడ్జెట్‌కి ఉన్నటువంటి తెలంగాణ అప్పుల బాధల్లో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంక్షేమం అనే పేరుతో అప్పులు పెంచుతున్నారు. పన్నులు కట్టినప్పటికీ పేద ప్రజల మధ్యనే పడుతుంది సార్ వాటికి. రోహిత్ 2 అంశాలు. మొట్టమొదటి దాని యూపీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా 2 రాష్ట్రాలు తీసుకోండి, పేద రాష్ట్రాలు, మనకంటే తక్కువ తలసరి ఆదాయం మనలో సగం ఉంటుంది. తెలంగాణ 2,70,000 3 లక్షలు ఉంటే యూపీలో 1,09,000, మనలో 30%, 35% యూపీ. కానీ 74,000 కోట్ల రూపాయలు రెవెన్యూలో మిగులు, అంటే రోజువారీ ఆదాయము, రోజువారీ ఖర్చు. సంక్షేమం లేదా? యూపీలో బ్రహ్మాండంగా సంక్షేమం ఇస్తున్నారు. సంక్షేమం వద్దున ఎవరు అనరు. సమర్థంగా ఇస్తున్నారు, నిజాయితీగా ఇస్తున్నారు, సంక్షేమం ఇస్తున్నారు, రాజకీయంగా ప్రజల మన్నను పొందుతున్నారు. అదే సమయంలో రెవెన్యూలో మిగులు చూపెట్టి అప్పులు చేసి అప్పుల డబ్బు, ఈ మిగులు డబ్బు మొత్తం మళ్ళీ రేపటి కోసం పెట్టుబడి పెడుతున్నారు. అది పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు చేసే పని. అలాగే ఒరిస్సాలో 26,000 కోట్లు ఏడాదికి రెవెన్యూలో మిగులు. రాజకీయంగా ఓడిపోతున్నారా? ఒరిస్సాలో 23 ఏళ్ల నుంచి 2000 సంవత్సరం నుంచి 24వ సంవత్సరం అదే ముఖ్యమంత్రి, అదే పార్టీ కొనసాగుతున్న అధికారంలో. కాబట్టి మంచి ఆర్థిక వ్యవస్థ, మంచి రాజకీయం, సంక్షేమం, అభివృద్ధి, సమతూకం సాధ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.